మిత్రులారా, 21వ శతాబ్దం భారత్ను మన రాబోవు దశాబ్దాల కోసం కూడా మనం ఇప్పుడే సిద్ధం చెయ్యాల్సుంటుంది. అందుకే ఈరోజు భారతదేశం భవిష్య పథకాలపై కూడా వేగంగా ముందుకెళుతోంది. స్పేస్ నుంచి సెమీ కండక్టర్ల వరకు, డిజిటల్ నుంచి డ్రోన్ల వరకు, ఏఐ నుంచి క్లీన్ ఎనర్జీ వరకు, 5G నుంచి ఫిన్టెక్ వరకు భారత్ ఈరోజు ప్రపంచంలోని మరో వరసలోకి చేరుకుంది. థ్యాంక్ యూ. భారత్ ఈరోజు గ్లోబల్ వరల్డ్లో డిజిటల్ పేమెంట్స్ అతిపెద్ద శక్తుల్లో ఒకటైంది. భారత్ ఈరోజు ఫిన్టెక్ అడాప్షన్ రేటులో అత్యంత వేగంగా వృద్ధి చెందే దేశం. భారత్ ఇప్పుడు చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశం. భారత్ ఇప్పుడు సోలార్ ఇన్స్టాల్ కెపాసిటీలో ప్రపంచంలోని అగ్రదేశాల్లో ఒకటి. భారత్ ఇప్పుడు 5G నెట్వర్క్ విస్తరించడంలో యూరప్ను కూడా వెనుకబడేలా చేసింది. భారత్ ఈరోజు సెమీ కండక్టర్ సెక్టర్లో కూడా వేగంగా ముందుకెళుతోంది. భారత్ ఈరోజు గ్రీన్ హైడ్రోజన్ లాంటి ఫ్యూచర్ ఫ్యూయల్ మీద వేగంగా పనిచేస్తోంది. ఈరోజు భారతదేశం తన ఉజ్వల భవిష్యత్తు కోసం రాత్రింబవళ్లూ పనిచేస్తోంది. భారత్ ఫ్యూచరిస్టిక్ దేశం. అందుకే ఈరోజు అందరూ అంటున్నదేంటంటే ఇండియా ఇస్ ద ఫ్యూచర్ అని. రాబోవు కాలం మరింత ముఖ్యమైనది. వచ్చే 5 ఏళ్లు కూడా చాలా ముఖ్యమైనవి. ఇక నేను నా ముందు కూర్చున్న ఈ ఆడియన్స్ అందరికీ ఎంతో బాధ్యతాయుతంగా చెబుతున్నా, మా 3వ పాలనా కాలంలో మనం భారత సామర్థ్యాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్లాల్సుంటుంది. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో రాబోవు 5 ఏళ్లు మన దేశ ప్రగతికి, ప్రతిష్టకు ముఖ్యమైనవి.